కుంభలగ్నము కుంభరాశి. మీకు ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ముందుకి ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. సహజంగానే ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ధనపరంగా ఎటువంటి ఇబ్బంది మాత్రం ఉండదు. కాకపోతే కొత్త స్నేహితులు కొన్ని విషయాల్లో మీరు ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు మీ యొక్క సొంత అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు వాళ్ళే కొంతవరకు దాన్ని ఆటంకపరచడం ఇటువంటివి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఈ వారం ఆ యొక్క సంకల్పం కార్యరూపం దాల్చనుంది. అలాగే కాస్త మీరు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా 27, 28 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని జల ప్రదేశాలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు నిర్ణయం మీద అంటే ఒక చిన్న నిర్ణయం ఈ యొక్క వారం పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి అందులో ప్రత్యేకంగా 27, 28 తేదీల్లో వ్యాపారపరంగా నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడము, అందులో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మార్కెటింగ్ ఫీల్డ్స్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్స్ వైపు మారడం, అంటే మీ యొక్క టీం కూడా మారడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఎర్రటి పుష్పాలతో కుజ కేతు గ్రహాల దగ్గర ఆ పుష్పాల నుంచి, లేదా స్కందుడు గణపతి దగ్గర కూడా ఆ పుష్పాల నుంచి దీపారాధన చేయండి.